సిటిజన్స్ పల్స్, నేను మీ రాజేష్. బీజేపీ పార్టీ తెలంగాణలో అధినాయకత్వం ఏమో సౌత్లో తెలంగాణ గేట్వే అంటుంటుంది, కానీ ఇక్కడున్నటువంటి నాయకత్వం మాత్రం ఒకరి కింద ఒకరు గోతులు తీసుకుంటూ ఉంటారు. ఇవాళ బండి సంజయ్ గారి యొక్క సొంత అనుచరుడు ఇవాళ మొన్న పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో, సికింద్రాబాద్, కొంత కంటోన్మెంట్ ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లో పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిసినాయి. సరే, ఆ యొక్క ఫ్లెక్సీలు చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా నిజంగా ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఎందుకు వేసిండ్రు అనేది ఒక చర్చ జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, ఈటల ఏడుపు బీజేపీకి శాపం అంటూ కూడా పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ గారి మీద ఒక మసిపూసి మారేడుకాయ చేసేలాగా, ఆయన్ని పరువు తీసేలాగా, ఆయన ప్రతిష్ట దిగజార్చేలాగా, లేదంటే బీజేపీలో ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో కుట్ర జరిగింది అని మనకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కుట్ర నిజంగానే ఆ యొక్క ఫ్లెక్సీలో క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈయన వర్సెస్ ధర్మపురి అరవింద్ అని చెప్పేలాగా పోస్టర్లు వేశారు. కానీ ధర్మపురి అరవింద్ గారికి ఈయనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, టర్మ్స్ లేవు, అంటే టర్మ్స్ బాగానే ఉన్నాయి అని అందరికీ తెలుసు. కానీ ఇలా ఎక్కడ ఇబ్బంది అంటే బండి సంజయ్ గారి యొక్క ప్రధాన అనుచరుడు రామకృష్ణ అనే ఒక వ్యక్తి చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. మరి ఇది దీని వెనకాల ఉండి చేయించినటువంటి వాళ్ళని కూడా బయటికి లాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు తాజాగా 2 అరెస్టులు చేశారు. ఇంకా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారని మొత్తం తవ్వి కూపి లాగారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీడియాకి, ఎవరు చేశారు ఏంటనేది. మరోవైపు ఇప్పుడు బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ వ్యవహారం కాకరేపుతోంది. ఏంటి, గతంలో ఇదే బండి సంజయ్ గారికి సంబంధించి పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా, లేదంటే బీజేపీలో ఫండ్స్ మిస్యూజ్ కూడా ఇటువంటి వ్యక్తులే కారణమని బీజేపీ నాయకత్వమే కొంత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే ఇవాళ ఒక ఉద్యమ నాయకుడు, బీసీ బిడ్డ, ఆయన నిజంగానే ఒక చరిస్మాటిక్ లీడరు, గతంలో తెలంగాణ ఉద్యమకారుడు, ఏర్పాటైన తర్వాత కూడా తొలినాలలో 2 క్యాబినెట్లో పనిచేసినటువంటి నాయకుడు, ఆయన్ని ఇవాళ ఆయన ప్రతిష్టను పరువును దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నిండ్రు అంటే నిజంగా అర్థం చేసుకోండి ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఒకసారి నాకు తెలిసి బండి సంజయ్ గారి వ్యవహారం ఇప్పటికే జాతీయ స్థాయి నాయకత్వంలో చర్చ జరుగుతోంది. బండి భగీరథ అంశం కాకరేపుతోంది. బండి భగీరథ్ తోటి ఒకసారిగా పరువు ప్రతిష్టలు నిజంగానే బండి సంజయ్ గారికి పూర్తిగా జాతీయ స్థాయిలో పోయినాయని చెప్పుకోవాలా. అయితే ఈ సందర్భంగా ఆయన దగ్గరుండి ఇటువంటి కుట్రలకు ఏమన్నా తెరలేపాడా? ఎందుకంటే ఆయనతో పాటుగా ఈయనను కూడా ముంచే ప్రయత్నమా, లేదంటే ఏం జరగాలని అనుకున్నాడు, డైవర్షన్ ఏమన్నా చేయబోయాడా, లేకుంటే నిజంగానే బీజేపీలో ఇటువంటి కల్లోలం సృష్టించడానికి ఏమన్నా పోస్టర్లు వేశారా? దీని వెనకాల కుట్ర ఏంటో అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు కంప్లైంట్ చూస్తే ఒకసారి చూడండి, ప్రెస్ నోట్ ఇచ్చారు. Apprehended the accused persons who intentionally erected unauthorized banners on the KPHB foot-over bridge containing objectionable, false and defamatory content against the Bharatiya Janata Party and Honorable Member of Parliament. The banners appear to have been deliberately displayed with the malicious intention of tarnishing the image, reputation and goodwill of the BJP and Sri Etal Rajendra Garu among the public. అంటే పబ్లిక్లో ఉన్నటువంటి రెప్యుటేషన్ తీసేయాలా, పరువు ప్రతిష్టలు భంగం కలిగించేలాగా, ఆయనకున్నటువంటి ఇమేజ్ని కొంత టార్నిష్ చేసేలాగా ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. సో క్రిమినల్ నెంబర్ 714/2026 అండర్ సెక్షన్ ఆఫ్ 352, 353 అండ్ /2 BNS ఆఫ్ ద PSKPHP. డీటెయిల్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఎవరు? జన్యావుల రామకృష్ణ, సన్ ఆఫ్ జన్యావుల మోహన్ రావు, 51 years ఏజ్. అట్లాగే గాజుల రాకేష్, గాజుల వెంకటరమణ అబ్బాయి. అట్లాగే ఈ ఇద్దరు కూడా A1, A2లుగా ఈ యొక్క సెక్షన్ల కింద వీళ్ళిద్దరిని రిమాండ్ చేసినారు పోలీసు వాళ్ళు. అయితే దీనికి A3, A4, A5, A6 ఎవరై అంటే మొత్తం 4 ముస్లిమ్స్. వీళ్ళేమో చెప్పేది కట్టర్ హిందుత్వ పార్టీ, జై శ్రీరామ్ అంటారు, కట్టర్ హిందుత్వ భావజాలం ఉంటుంది. కానీ ఇటువంటి కుట్రలకి ఇట్లా పక్క నాయకుల మీద బురద జల్లటానికి ఎవరిని వాడుకున్నారంటే సయ్యద్ కుద్రత్ అహ్మద్, లేట్ సయ్యద్ అబ్బాస్, సయ్యద్ మెహరాజ్, షేక్ కలీం, నజీరుద్దీన్. ఇట్లా అక్యూజ్డ్ పర్సన్స్ A3 to A6 were apprehended on 6/6/2026 and served notices to the above accused person. The KPHB police, under the guidance and supervision of the Ritiraj IPS, Deputy Commissioner of Police, Kukatpalli Zone, and Ravikiran Reddy, ACB, KPHB Division, Rajshekar Reddy, Inspector of Police, KPHB, అది వాళ్ళు అరెస్ట్ చేసినట్టు చూపించారు. చూడండి ఎంత అంటే ఒక ముస్లింల మీద జై శ్రీరామ్ అని
ఎప్పుడైతే హిందుత్వాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ముస్లింల మీద కృత్రిమంగా యుద్ధం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, అట్లాగే ఏ ఒక్కరు కనిపించినా వాళ్ళు ఏదో పెద్ద టెర్రరిస్ట్ లాగా ప్రొజెక్ట్ చేసే బీజేపీ నాయకత్వం, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఇటువంటి అమాయక మైనారిటీ సోదరులను వాడుకొని ఇవాళ బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి అనుచరుడు ఈటల రాజేందర్ గారి మీద చేసినటువంటి కుట్ర ఇది. సో క్లియర్గా దానికి సంబంధించినటువంటి బీజేపీ కూకట్పల్లి అసెంబ్లీ కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్. అట్లాగే దీని మీద క్రిషాంక్ కూడా స్పందించాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా. కాంగ్రెసే కాదు, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా విచిత్రంగా ఉన్నది. అలాదైతే దారుణం, సొంత పార్టీలోనే ఎంపీ గారి మీద ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ వాళ్ళ అనుచరులు పోస్టర్లు వేస్తున్న పరిస్థితి. సొంత ఎంపీ మీదనే. ఇగోండి నిన్న ప్రెస్ నోట్లోనే వచ్చింది. అంటే దేనికి ప్రతీకార రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఒకటి ఏంటంటే ఇందులో ఉన్న ఫస్ట్ పేరు బీజేపీ యొక్క మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్. మేము ఈటల రాజేందర్ గారిని కూడా కోరుతున్నాం. మేము ఈటల రాజేందర్ గారు మా కంటోన్మెంట్ ఏం పాపం చేసింది? 2015లో ఎన్నికలు అయితే ఇవాళ 2026 11 సంవత్సరాలు మాకు ఎన్నికలు కాకుండా మీ బీజేపీ నామినేటెడ్ సభ్యులను వేసుకొని వాళ్ళు ఏంది పరిస్థితి అంటే అక్కడ ఉన్న ముగ్గురు మొన్నటి వరకు బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవాళ కొట్లాడుకుంటున్నారు. సాదా కేశవరెడ్డి గారు, భానుక మల్లికార్జున్ గారు మరియు ఈ రామకృష్ణ గారు ముగ్గురు పోలీస్ స్టేషన్లకు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు. అది అక్కడ పార్టీ యొక్క పరిస్థితి. బీజేపీ పోస్టర్ల వారు నడుస్తున్నది, ఎఫ్ఐఆర్లు వేసుకుంటున్నారు, పోలీస్ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు? కంటోన్మెంట్ ప్రజలు. ఇది పరిస్థితి బీజేపీలో. అంటే బీజేపీలో పోస్టర్ల వారు నడుస్తుంది. ఒకవైపు కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి రామకృష్ణ, బండి సంజయ్ గారి ప్రధాన అనుచరుడు, ఆయన మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఆరోపణలు చేస్తోంది, కంటోన్మెంట్ బోర్డు డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారని. మరోవైపు బీజేపీలో కూడా అంతర్గతంగా కూడా ఇదిగోండి ఈయన పేరల శేఖర్రావు, ఈయన కూడా బీజేపీ సీనియర్ నాయకుడే. ఆయన చేసినటువంటి పోస్ట్, ఈ రామకృష్ణ గారి గురించి చేసినటువంటి పోస్ట్, ఇతని గురించి ఎలక్షన్ల సమయంలో ఢిల్లీ నుండి తరచుగా తెలంగాణకు వచ్చే ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు నాతో అన్నాడు. పేరల శేఖర్రావుతో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఏ తోడు వాలా ఏ తోడే వాలా, అంటే ఈ టెంట్ వాలా అని, ఏ తోడే వాలా పార్టీ పైసేంకో ఖుద్ లూట్ లియా హై, అంటే ఈ టెంట్లు వేసుకునే వ్యక్తి పార్టీ యొక్క ఫండ్స్ని లూటీ చేశాడు అని ఢిల్లీ అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు పేరల శేఖర్రావు చెప్పాడు. ఈ టెంట్ వాళ్ళ పార్టీ డబ్బుల్ని పెద్ద ఎత్తున లూటీ చేశాడని, ఇతని విచ్చలవిడి దోపిడీకి మద్దతు ఇచ్చినటువంటి భాగం పంచుకున్న రాష్ట్ర నాయకులు ఎవరు అని ప్రశ్న వేశాడు. సో ఇప్పుడు శేఖర్రావు గారు చేస్తున్నటువంటి కామెంట్స్ ఖచ్చితంగా రామకృష్ణ గారు ఎవరికి ప్రధాన అనుచరుడు అంటే బండి సంజయ్ గారు ప్రధాన అనుచరుడు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో ఫండ్స్ మిస్యూజ్ జరిగిందనే ఒక అపవాదు ఉంది. మున్సిపల్ టికెట్ల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేశారనే ఒక నిందలు ఉన్నాయి, చాలా మంది నాయకుల మీద నిందలు ఉన్నాయి, మనం పేర్లు తీయొద్దు. సో దాని మీద క్షుణ్ణంగా విచారణ జరుపుతారని ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు గారు ఆయన కూడా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇక్కడ ప్రధానంగా అంటే గతంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు దానికంటే ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కూడా టికెట్ల విషయంలో కూడా ఇదే బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి కూడా అతిపెద్ద పంచాయతీ జరిగింది. పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు, ఒకరికొకరు డైరెక్ట్గా విమర్శించుకున్నారు. మరి ఇంత తారాస్థాయిలో వారు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క వారు ఖచ్చితంగా బీజేపీలో పూర్తిగా బీజేపీ నిలువున చీలిపోయినటువంటి పరిస్థితి. వర్గపోరు చాలా ముదిరిపోయింది. ఇక బీజేపీని తెలంగాణలో బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీని ఉవ్వెత్తున లేపినటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు బండి సంజయ్ గారు. మరి ఆయన ఇటువంటి కుట్రలకి కుతంత్రాలకు పాల్పడుతున్నాడు, ఆయన నాయకత్వం ఆయనకు సంబంధించిన అనుచరులే దీనిలో భాగస్వామ్యులుగా ఉన్నారు అంటే ఇక బీజేపీ పని అయిపోయింది. సరే, అయితే ఈ దెబ్బతో బండి భగీరథ్ దెబ్బ తర్వాత ఇప్పుడు తగిలినటువంటి దెబ్బతో బండి సంజయ్ గారు కూడా ఖతమైపోయినట్టుగానే అనుకోవాలి రాజకీయంగా. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పటికే వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది, ఏం జరుగుతోంది ఎవరేంటి అనే రిపోర్ట్ ఉంది. ఇప్పుడు కేంద్ర నాయకత్వం కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఏదైతే క్యాబినెట్ రీషఫ్లింగ్లో బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి రిపోర్ట్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది అనే రిపోర్టు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తప్పించాలని డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ నేపథ్యంలో ఒకటేనంకోటి ఎపిసోడ్లు పెట్టుకోవచ్చు. అసలు ఆ ఫ్లెక్సీలు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ పోస్టర్లో అవసరం ఏముంది, కూకట్పల్లిలో ఎందుకు వేయాల్సినటువంటి అవసరం వచ్చింది, పైగా వేయకపోగా ధర్మపుర అరవింద్కి ఈటల రాజేందర్ గారికి మధ్య ఏదో జరిగిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అయితే
పార్టీలో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి అంతర్గత అవినీతి వ్యవహారాల గురించి విచారణ జరగాలి, తప్పక సరిదిద్దబడాలి. ఇటువంటి వాళ్ళేమో తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంబర్ 112 మాలాంటి వాళ్ళమేమో పార్టీ పనికిరాని వాళ్ళం. బేష్ బడా బాబుల్లారా, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గ్రేట్ డెసిషన్స్ సశేషం అని ఆయన పేరాల శేఖరరావు గారు పెట్టారు. అంటే ఇటువంటి వాళ్ళకే అవకాశాలు వస్తాయి, ఇటువంటి నాయకులకు పెద్దపీట వేస్తారు. మాలాంటి వాళ్ళేమో ఎంత కష్టపడినా కూడా బీజేపీలో అంతే ఉంటుంది. కట్టర్ బీజేపీకి అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ ఇటువంటి వాటిని పూర్తిగా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది సీనియర్ నాయకులు కొంతమంది కోరుతా ఉన్నారు. వాళ్ళు బహిరంగ సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లకు ఒక పెద్ద ఎత్తున కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. పూర్తిగా ట్రాక్ తప్పింది బీజేపీ. అసలు ఒకప్పుడు బీజేపీ అంటేనే డిసిప్లైన్ పార్టీ, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మించి ఇవాళ ట్రాక్ తప్పింది. అది ఎందుకు తప్పింది, ఏం జరుగుతుంది అంతర్గతంగా అనేది బీజేపీ ఒకసారి పూర్తిగా వాళ్ళు దాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి కొంత ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకులు, అట్లాగే మరీ ముఖ్యంగా స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క మూలాలతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ బండి సంజయ్ గారు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తే. ఆయన కూడా కాషాయ నిక్కరేసుకొని కర్ర సేవకులుగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయనలో ఈ కుట్రలు కుతంత్రాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి ఆయన బీజేపీ పార్టీని లీడ్ చేసినటువంటి వ్యక్తి, కేంద్రంలో బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిగా ఉండి ఆయన సొంత అనుచరులు ఇటువంటి వ్యవహారాలు పాల్పడుతున్నారు బీజేపీలో అంటే నిజంగా ఒక రకంగా సిగ్గుతో తలదించుకోవాలి ఆయన. ఒకప్పుడు వాళ్ళ కొడుకేమో ఆ తీరున, అనుచరులేమో ఈ తీరున. ఏం జరుగుతుంది బీజేపీలో? మీరు కూడా ఒకసారి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.